హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. గోపీచంద్ హీరోగా యజ్ఞం సినిమాతో టాలీవుడ్కి దర్శకుడిగా పరిచయమైన ఆయన ఆపై బాలకృష్ణతో వీరభద్ర, మెగా మేనల్లుడు సాయిధరం తేజ్తో పిల్ల నువ్వులేని జీవితం, గోపీచంద్తో రెండోసారి సౌఖ్యం, నితిన్తో ఆటాడిస్తా వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయనకు భార్య, పిల్లలు ఉండగా గత కొంతకాలంగా ఆయన కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. రవికుమార్ చౌదరి రీసెంట్గా రాజ్ తరుణ్తో తిరగబడరా సామి సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే నిన్న రాత్రి ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తుండగా ఆయన మరణంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆయన గత సంవత్సరం డైరెక్ట్ చేసిన తిరగబడరా సామి సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ హీరోయిన్కు ముద్దు పెట్టడం అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది కూడా. అదేవిధంగా తరచూ మనకు ఏదో ఒక సోషల్ మీడియాలో వినపడే చూసే మీమ్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అనే ఫేమస్ బాలకృష్ణ డైలాగ్ ఈయన దర్శకత్వం వహించిన వీరభద్ర సినిమాలోనిదే. ఇక ఈ డైలాగ్కి తగ్గట్టే ఆయన జీవితం కూడా ముగిసిపోయింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆయన ఎన్నెన్నో అనుకునొచ్చుంటారు, కానీ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించారు.